first one, let's invoke Goddess Saraswati by lighting the lamp. Please come forward and do the honors of signing our invitation. This isn't just ink on the paper. ఈ పేరు మీద జూనియర్ కళాశాల జూనియర్స్కి మరి స్వాగతోత్సవం పలుకుతూ అంగరంగ వైభవంగా ఇవాళ ఇక్కడ ఉత్సవం జరుగుతున్నది. ముఖ్యంగా మా 3 డే స్కాలర్ క్యాంపస్ వరంగల్ పోచమ్మ మైదాన్, అట్లాగే హన్మకొండలోని నయీం నగర్ కేఎల్ఎన్ రెడ్డి కాలనీ విద్యార్థులు అందరూ కూడా జూనియర్లకు స్వాగతం పలకడానికి ఇక్కడ గ్యాదర్ అయినారు. ఇంటర్మీడియట్ విద్య ఏ రకంగా మరి ఒక స్ట్రెస్తో కూడుకున్న ఎడ్యుకేషన్ మనందరికీ కూడా తెలిసిందే. మరి దాని నుంచి బయటికి రావడానికి ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో మేము ఇయర్లీ కనీసం ఒక 3-4 పండగలు చాలా మరి పిల్లలను ఉత్సాహంపరచడానికి, తర్వాత చదువుతో పాటుగా వారికి మిగతా కళల్లో కొంచెం నైపుణ్యం పెంపొందించుకునే విధంగా, అలాగే మేము పిల్లలకు చెప్తూనే ఉంటాం, ప్రతి స్టూడెంట్ కూడా ఒక హాబీని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఏ హాబీ లేకుండా ఓన్లీ చదువు, సెల్ ఫోన్, టీవీలు అన్నప్పుడు పిల్లలు ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం, సైకలాజికల్గా డిప్రెషన్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఆల్ఫోర్స్లో మాత్రం అలాంటిది లేకుండా చదువు ఎలా అయితే ప్రియారిటీగా ఇస్తామో మిగతా యాక్టివిటీస్లో కూడా అలా ప్రియారిటీ ఇస్తున్నాం. మరి దానికి ఉదాహరణే ఈ రోజటి ఈ స్వాగతోత్సవం. మరి 2025లో అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఎంపీసీ, బైపీసీ 2 గ్రూపుల్లో కూడా స్టేట్ ఫస్ట్ మార్క్ ఆల్ఫోర్స్దే ఉంది. అంతేకాకుండా ఇవాళ ఐఐటి తర్వాత ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీలలో 105 మంది చిన్నారులకు సీట్లు రావడం జరిగింది. బైపీసీ విభాగంలో ఒక 85 మంది చిన్నారులకు ఎంబీబీఎస్లో సీట్లు రావడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఇప్పుడు అవుతున్న ఎప్సెట్ కౌన్సిలింగ్లో కూడా చాలామంది చిన్నారులకి మరి 10,000 లోపు ర్యాంకులు వచ్చింది. వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తున్నారు. ఈ రకంగా తెలంగాణలో నాణ్యమైన విద్యకి మారుపేరుగా ఆల్ఫోర్స్ నిలుస్తున్నది. ఈ కార్పొరేట్ కళాశాలల ఒత్తిడికి దూరంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో మరి మంచి ఫెసిలిటీస్ని అందిస్తూ పిల్లలని పర్సనల్ కేర్ మరి ఆ విధంగా ఉండే విధంగా మేము విద్యను అందిస్తున్నాం. మంచి ఫలితాలు కరీంనగర్తో పాటుగా హన్మకొండలో కూడా మాకు రిజల్ట్స్ రావడం జరిగింది. రాబోయే రోజుల్లో హన్మకొండలో కూడా మరి ఇక్కడ ఉన్న